దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దైవవాకు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాం గారు ఒక చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టారు. యెహోవా ఈరే అంటే ఏంటండి? గాడ్ హూ ప్రొవైడ్స్, సమకూర్చి దేవుడు. యెహోవా ఈరే అంటే సమకూర్చి దేవుడు అని అర్థం. అయితే అబ్రహాం గారు దేవునికి సమకూర్చి దేవుడని ఎందుకు పేరు పెట్టారో మనం చూద్దామా? అబ్రహాం కుమారుడైన ఇస్సాకును దేవుడు బలి ఇమ్మని అడుగుతాడు. ఒక్కగాని ఒక కుమారుడు. దేవుడు బలి ఇమ్మన్నప్పుడు అబ్రహాము హెజిటేట్ చేయలేదు, ఆలోచించలేదు. ఇస్సాకుని బలి ఇవ్వడానికి సిద్ధపడి పర్వతం ఎక్కి అక్కడ బలిపీఠం కడుతూ ఉన్నారు. అయితే బలిపీఠాన్ని కడుతున్నప్పుడు ఇస్సాకు తన తండ్రిని అడుగుతాడు, బలిపీఠానికి కట్టెలు తెచ్చాము, అన్నీ తెచ్చాము, మరి బలి ఇవ్వడానికి మనం ఏ గొర్రె పిల్లని ఎందుకు తీసుకురాలేదు అని అడిగితే అబ్రహాం అప్పుడు చాలా విశ్వాసం కలిగిన ఒక మాట అన్నాడు, దేవుడు మనకి సమకూరుస్తాడు, ఆర్ గాడ్ విల్ ప్రొవైడ్ ఫర్ అస్ అని ఒక గొప్ప మాటని అబ్రహాం చెప్పారు. అయితే అబ్రహాము బలిపీఠాన్ని కట్టి దాని మీద ఇస్సాకును పడుకోబెట్టి కత్తి ఎత్తినప్పుడు దేవుడు అబ్రహాం నాపి ఆ చిన్నవాని మీద చేయి వేయకు అని చెప్పి దేవుడు అక్కడ ఒక పొట్టేలును అబ్రహాంకు సమకూరుస్తాడు. దేవునికి మన జీవితం పట్ల ఒక ప్రణాళిక ఉంటుందండి. మనం ఏది చేయాలి, ఏది చేస్తే మనకు మంచిదని దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికను బట్టి అన్నీ ఆయనే మనకు సమకూరుస్తాడు. ప్రతిదీ ఆయనే మనకు సమకూరుస్తాడు. అబ్రహాం ఒకవేళ కంగారు పడి ఉంటే, ఇస్సాకు ఒకవేళ కంగారు పడి ఉంటే అసలు వారు కంగారు పడలేదు. ఎందుకంటే వారు దేవుని చిత్తాన్ని నమ్మారు. దేవునికి మన లైఫ్ మీద ఒక ప్లాన్ ఉంటుందని వాళ్ళు నమ్మారు. దేవుడు ఒక ఆశ్చర్య రీతిలో అక్కడ వారి కొరకు ఒక పొట్టేలును సిద్ధపరిచాడు. ఇదే సమయంలో మనం ఏలియాను కూడా చూడొచ్చు. ఏలియాకు దేవుడు ఫ్యామైన్ సమయంలో, కరువు సమయంలో ఆహారాన్ని సిద్ధపరిచాడు. కాకుల ద్వారా ఏలియా పోషింపబడ్డాడు. ఒక విధవరాల ద్వారా ఏలియా పోషింపబడ్డాడు. అక్కడ మనం చూసినట్లయితే పిండి లేదు, నూనె లేదు, కొంచెమే ఉంది అని విధవరాలు ఏలియాతో చెప్పారు. అప్పుడు ఏలియా, అయ్యో కొంచెమే ఉందా, అయ్యో మీకే సరిపోదా అని ఏలియా ఆలోచించలేదు. ఏలియా నా దేవుడు సమకూర్చే దేవుడు అని నమ్మగలిగాడు. నా దేవుడు యెహోవా ఈరే అని నమ్మగలిగాడు. ఏలియా చాలా ధైర్యంగా నాకు మొదటి అట్టు వేసుకురమ్మని చెప్తాడు. అయితే ఆ విధవరాలు ఎప్పుడైతే మొదటి అట్టు ఏలియాకి వేసుకొని వచ్చి ఇస్తుందో అప్పుడు వారి జీవితమే మారిపోతుంది. కరువు కాలం అంతా కూడా వారు మంచిగా భోంచేస్తారు, మంచిగా ఆహారాన్ని తింటారు. అయితే మన జీవితంలో మనకి ఏదైనా అనుకూలంగా జరగలేనప్పుడు, లేదా మన జీవితంలో మనం చేసుకున్న ప్లాన్ ప్రకారం ఏదైనా వెళ్ళలేనప్పుడు మనకి ఎన్నో కొరతలు ఉంటాయి. ఫైనాన్షియల్గా, డబ్బు విషయంలో మనకి ఎన్నో కొరతలు ఉంటాయి. లేకపోతే అది కావాలి, ఇది కావాలి అని మనం ఎన్నో కావాలని కోరుకుంటూ ఉంటాం. చాలా సార్లు మనం గమనించినట్లయితే మనం కోరుకున్నవి లేకపోతే అన్నీ మనకు సమకూడవు. అప్పుడు మనం కంగారు పడకూడదు. ఏలియా లాగా, అబ్రహాం లాగా మన దేవుడు సమకూర్చే దేవుడు, ఆర్ గాడ్ యెహోవా జీరే ఇస్ గాడ్ హూ ప్రొవైడ్స్ ఫర్ అస్ అనేది మనం గుర్తుంచుకోవాలండి. మన దేవుడు మనకు సమకూర్చగలిగిన దేవుడు. ఒకవేళ కరువు ఉన్నా సరే ఆయన ఆహారాన్ని పెట్టి మనల్ని పోషించగలిగిన దేవుడు. ఒకవేళ ఇంకేమైనా సమస్యలు ఉన్నా సరే ఆయన మనల్ని పోషించగలిగిన దేవుడు. కరోనా సమయంలో మన అందరం మంచిగా తిన్నాం, మనందరం మంచిగా ఉన్నాం. దేవుడు మనల్ని పోషించాడు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని పోషించాడు. ఇక ముందు ఏం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా దేవుడు మనల్ని పోషించగల సమర్థుడు అని ఈరోజు మనం నమ్ముదాం. యెహోవా ఈరే, నా దేవుడు నన్ను పోషించగలిగిన సమర్థుడు, నా దేవుడు నాకు అన్నీ సమకూర్చగలిగిన సమర్థుడు. ఈరోజు మనం బాధపడడం మానేసి, కృంగిపోవడం మానేసి, నా దేవుడు నాకు సమకూరుస్తాడు అన్న విశ్వాసంతో ముందుకు సాగుదాం. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడు ఘనమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. యేసయ్యా ఈ రోజు తండ్రి యేసయ్యా ఒక గొప్ప వాగ్దానాన్ని మీరు మాకు ఇచ్చారు, నీకు వందనాలు తండ్రి. యేసయ్యా యెహోవా ఈరేగా తండ్రి యేసయ్యా మా జీవితంలో ఉండి తండ్రి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి యేసయ్యా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి యేసయ్యా యెహోవా ఈరేగా మీరు ఉండి తండ్రి వారికి ఏమైతే కావాలో తండ్రి, వారు ఏ కష్టాల్లో ఉన్నారో తండ్రి యేసయ్యా అన్నిటిని వారికి సమకూర్చమని అడుగుచున్నాం తండ్రి యేసయ్యా. నీ చిత్త ప్రకారంగా తండ్రి యేసయ్యా వారి జీవితాల్లో తండ్రి యేసయ్యా ఏమేమైతే వారికి కావాలో తండ్రి అన్నిటినీ వారికి సమకూర్చమని అడుగుచున్నాం నాయన యేసయ్యా. ఈ రోజంతా మీరే మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచమనుచు యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.